రాహుకేతు దోషం, అలాగే కుజ దోషం అనేది హ్మ్. అసలు ఇవెందుకు కలుగుతాయి మనకి? అంటే ఈ దోషం ఉందని మనం ఎలా నిర్ధారించుకోవాలి? ఆ సింప్టమ్స్ ఏమైనా ఉంటాయా గురుగారు? రాహుకేతువులు మధ్యలో గనక 7 గ్రహాలు, సప్తమ గ్రహాలు గనక రాహుకేతువుల మధ్యలో పడ్డట్టయితే దాన్ని కాలసర్ప దోషం అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉంటుంది. హ్మ్. మరి ఇటువంటి కాలసర్ప దోషం ఉన్నట్లయితే మనిషి ఎంత కష్టపడ్డా, మరి ఎంత విద్య ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా మనిషి పైకి రాలేడు. హ్మ్. మరి కాలసర్ప దోషం అంటే కాలమే మనకు రివర్స్ ఉంటుందన్నమాట. అంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో, ఏదైనా ఒక పని ప్రారంభించామనుకోండి, ఒక వ్యాపారం చేయాలనుకోండి సపోజు, దానికి సరైనటువంటి మనం మార్గం వేసినా సరే అది కాలం కలిసి రాదు. ఎంత ప్రయత్నం చేసినా నష్టపోవడం, డబ్బు నష్టపోవడం, నమ్మిన వాళ్ళే మోసం చేయడం, ఈ రకంగా ఉంటూ ఉంటుందమ్మ. హ్మ్. ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారు హ్మ్. కాలసర్పదోషం ఉంటే. హ్మ్. అట్లా అయిన వాళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రుల వల్ల